ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొని 6 గ్యారెంటీలు 420 హామీలతోటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టి ఇంటింటికి తిరిగి ఇచ్చారు. అందులో ప్రధానమైనది 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ హామీని సోనియా గాంధీ జన్మదినం 9వ తారీఖు నాడు జన్మదిన కానుకగా చేయబోతా ఉన్నా. ఇంకా కూడా ఎవరన్నా బ్యాంకులల్లో లోన్లు లేని వాళ్ళు ఇప్పటికిప్పుడు పోయి తెచ్చుకోండి, నేను ఎక్కడో అవి రద్దు చేసుడని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఆ విషయాన్ని గుర్తు చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా, బీజేపీ ఆధ్వర్యంలో గ్రామానికి పోయి మరి రుణమాఫీ కాని రైతుల యొక్క గోసను ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుల ద్వారా, మీడియా ద్వారా వినిపించాలనేదే మా ప్రయత్నం. నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉంటే వారికి కూడా కడుపులో తలకాయ పెట్టి అభ్యర్థన చేస్తూ ఉన్నా. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మాండం బద్దలైంది, ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం అయిపోయింది, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. రుణమాఫీ చేస్తే రచ్చబండ దగ్గరికి ఇంతమంది రైతులు వచ్చి మాది మాఫీ కాలేదని ఎందుకు చెప్తున్నారన్న? ఈ రోజున మొదటి దఫా 1,00,000 రూపాయలు అయిపోయిందట, పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు. మళ్ళీ 1,50,000 అయిపోయిందట. మళ్ళీ ఎడ్ల బండ్లకు కాంగ్రెస్ జెండాలు కట్టి పాటలు వెనక నుంచి. ఏమన్నా అర్థం ఉన్నదా అసలు? ఏ గ్రామానికి రచ్చబండ పేరుతో భారతీయ జనతా పార్టీ నాయకులు పోయినా ఆ గ్రామంలో 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఎలా ఏడుస్తున్నారు, బాధపడతా ఉన్నారు. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనల మోసపోయినటువంటి రైతులు ప్రత్యామ్నాయం ఈయన మాట్లాడుతున్న మాటలు చూసి ఓట్లేస్తే మనకు తెలంగాణలో ఒక సామెత ఉన్నది, చీయలు తింటోడు పోతే బొక్కలు తింటోడు వచ్చిండని. ఇప్పుడు అదే పరిస్థితి కనపడతా ఉంది. ఎంత దుర్మార్గం అంటే పైపెచ్చు వీళ్ళు విషయాన్ని అంగీకరించకుండా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. అందుకే ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులను కూడా మీ కళాలు జులిపించండి, వాస్తవాలను క్షేత్రస్థాయిలో రుణమాఫీ కానీ రైతన్నల గోడు వినిపించండి, మీ పత్రికా యాజమాన్యాలకు కూడా చెప్పండి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి గ్రామాలలో. ఇలా 100కు 60% మంది రైతులు రుణమాఫీ కాలేదు. జీవో నెంబర్ 567ను రైతులకు ఉరితాడు పేరుతోని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఈరోజు జీవో నెంబర్ 567 చూడండి ఒక్కసారి, ఏముంది అందులో? తెల్ల రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ లేదు, బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం తెచ్చుకున్న వాడికి రుణమాఫీ లేదు, 2018కి ముందే కనుక రుణం తీసుకొని ఉన్న వాళ్ళకి రుణమాఫీ లేదు, రీషెడ్యూల్ చేసిన దానికి రుణమాఫీ లేదు. ఈ రకంగా అనేకమైనటువంటి ఆంక్షలు పెడితే ఒక్కసారి ఆలోచించాలా, ఈ రాష్ట్రంలో 64 లక్షలకు పైగా వ్యవసాయ రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు. ఈరోజు ఇన్ని ఆంక్షలు పెట్టడం కారణంగా ఒక 20 లక్షల మంది రైతులకు కూడా ఈ రుణమాఫీ అందేటువంటి పరిస్థితి కనపడతలేదు. అందుకే ఇలా ఏ గ్రామానికి పోయినా, అందుకనే కొంతమంది నాయకులు అన్నారు, మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఈ బీజేపీలకు ఏం పని లేదు, ఆగస్టు 15 దాకా ఆగొచ్చు కదా, అప్పుడే లొల్లి చేస్తారు, మేము చేసుడు మొదలు పెట్టినాం అంటాడు. మరి చేసుడు మొదలు పెడితే 1,00,000 రూపాయల వాళ్ళకి అయిపోయింది అన్నావు కదా, మరి రచ్చబండ దగ్గర ఇంకా 1,00,000 రూపాయల లోపోళ్ళు మాకు కాలేదని వస్తారు ఏంది? దానికి సమాధానం చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు గారు. 1,50,000 లోపు కూడా అయిపోయింది అంటారు కదా. ఇక్కడ ములంగూరు గ్రామంలో మరి వచ్చి 62,000 వాళ్ళు కాలేదంటున్నారు, 1,50,000 వాళ్ళు కూడా కాలేదంటున్నారు. ఎందుకని అంటున్నారు అంటే మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఇలా తెలంగాణలో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి, ఇలా జరుగుతున్నటువంటి ప్రచార ఆర్భాటాన్ని చూసి మొత్తం బ్రహ్మాండం బద్దలైపోయింది, అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్తుంటే, మరి ఏ గ్రామం నుంచి చూసినా కానీ 60%, 70% మంది రైతులు మాది కాలేదంటున్నారనే ఉద్దేశంతో హెల్ప్ లైన్ పెడితే విపరీతమైనటువంటి వేలాదిగా ఫోన్లు వస్తున్నాయి హెల్ప్ లైన్కు. ఎందుకు వస్తున్నాయి?
మరి మా రుణమాఫీ జరిగితే బీజేపీ పెట్టిన హెల్ప్ లైన్కి ఫోన్లు ఎందుకు వస్తున్నాయి? ఇలా కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఇలా రైతు భరోసా, అంతకుముందు రైతు బంధు ఉన్నది 5,000 ఉంది, అది రైతు బంధును బంధు పెట్టి రైతు భరోసా పెడతా 7,500 ఖరీఫ్కు, 7,500 రబీకి, మొత్తం 15,000 ఇస్తా. కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా. వ్యవసాయ కూలికి 12,000 ఇస్తా. ఏంది ఇవన్నీ హామీలు ఎడిపోయినాయి? ఖరీఫ్ ఎప్పుడు పోయింది? పైసలు పడ్డాయి అకౌంట్లల్లో? ఇలా ఎందుకు ఇలా ఇంకా ఈ తెలంగాణలో రైతులను నమ్మించి గొంతులు కోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మేము అండగా ఉన్నామని చెప్పడానికి, మోసపోయినటువంటి బాధిత రైతులను కలవడానికి, ఇంతమంది రైతులకు మీరు అన్యాయం చేశారని చెప్పడానికి, వారందరి దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకొని ఇలా గవర్నర్కి కూడా అవసరమైతే కంప్లైంట్ చేయడానికే భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన రచ్చబండ పేరుతో నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో ఇలా కరీంనగర్ జిల్లాలో ఈ ములంగూరు గ్రామంలో మన రైతు రచ్చబండను ప్రారంభించినాం. ఇది కరీంనగర్ జిల్లాలో ఒక ఉద్యమంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. నేను రైతులకు చెప్తా ఉన్నా, రైతులకు మరి ఇలా నమ్మి ఓట్లు వేయడమే తెలుసు కాదు, మోసపోతే కర్రు కాల్చి వాత పెట్టడం కూడా తెలుసు అనేటువంటిది ఈ ములంగూరు గ్రామం నుంచే ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొక ఉద్యమం. రైతును మోసం చేసినోడు, రైతు కంట కన్నీరు పెట్టించినోడు ఎవ్వడు కూడా రాజ్యాలు కూలిపోయినాయి. అందుకే సామెత ఉన్నది, ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడిచినటువంటి రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని. ఇలా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిండు, జీవో నెంబర్ 567 రాగానే బీజేపీ నాయకులు మేము మాట్లాడినాం. ఏమని? రేషన్ కార్డు కొత్త రాష్ట్రం ఏర్పడడానికి ఎవరికైనా రేషన్ కార్డు ఉందా? అంతకుముందు 5 ఏళ్ళ నుంచి, అంటే గత 15 సంవత్సరాలుగా తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నాయా? ఒక కుటుంబము 2-3 పిల్లగాళ్ళు 3 కుటుంబాలుగా మారి చిన్న చిన్న వ్యవసాయ కమతాలుగా మారి బ్యాంకులకు పోయి లోన్లు తెచ్చుకుంటున్నారు. నీకు రేషన్ కార్డుకు రుణమాఫీకి లింకు పెడితే బోడిగుండికి మోకాలికి ముడిపెట్టినవు, ఎవరికి వస్తుంది రుణమాఫీ? నీ పద్ధతుల అంటే నీ యొక్క హామీల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నావు, రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. దీన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇలా అందుకే గ్రామాలలో రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా మా రుణమాఫీ కాలేదు, దీని కథ ఏందని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాలు రైతులు ఆలోచన చేయాలి. ఇలా మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్కు ఓట్లేసింది ఎవరో తెలుసా మీకు? ఒక్కసారి ఆలోచన చేయండి. మొత్తం 119 అసెంబ్లీలలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు గ్రామీణ నేపథ్యం ఉన్న దగ్గరనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రైతుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది. ఇలా పట్టణ ప్రాంతాలలో ఎక్కడ ఇవ్వడు కాంగ్రెస్ కోట వేయలే. ఇలా గ్రామీణ ప్రాంతాలలో రైతులు మీరు చేసిన వాగ్దానాలు 2 లక్షల రుణమాఫీ అంటివి, రైతు భరోసా 15,000 అంటివి, కౌలు రైతుకు 15,000 అంటివి, వ్యవసాయ కూలికి 12,000 అంటివి, మా మహిళలు యాడికి పోవాలని వాళ్ళకు 2,500 అంటివి, వృద్ధాప్య మహిళలకు 4,000 అంటివి, ఈ రకమైనటువంటి మొత్తం హామీలు చూసే నీకు ఇలా ఓట్లు వేసారు. ఇలా హామీల నుంచి నువ్వు పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తుంటే హామీలను గుర్తు చేయాలి. మరి హామీలను ఎట్లా గుర్తు చేయాలంటే, నాకు ఇందాక మా సోదరుడు కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ దూద్బాయ్ అని ఉన్నదట, ఆ నీళ్లు తాగితే మంచి ఆరోగ్యం ఉంటుందట, మంచిగా ఉంటుందట. ఆ దూద్బాయిల నీళ్లు మీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి ఇచ్చి, ఆ బట్టి విక్రమార్కర్ గారికి ఒక సీసా, ఆ రేవంత్ రెడ్డి గారికి ఒక సీసా, ఆ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక సీసా పంపిస్తే వాళ్ళకు చేసిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలనే గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ దూద్బాయిల నీళ్లు తీసుకుపోయి మీ ఎమ్మెల్యే గారికి మొదలు ఇస్తే అది గుర్తుకొస్తుంది ఆయనకు. మనం ఇన్ని వాగ్దానాలు చేసినాం కదా, ఎన్నికల ప్రచారాన్ని తిరిగినాం కదా, 2 లక్షల రుణమాఫీ అంటివి, ఈ హామీలన్నీ గుర్తు చేయడానికి ఈ దూద్బాయిల నీళ్లు తీసుకుపోయి తలా ఒక సీసా పంపారు మాయగాని. ఇక్కడ రైతులు పంపాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊర్లలోకి వస్తే ఇలా రైతులు మమ్మల్ని ఉరికిస్తారంటేనే మన పని అవుతుంది. అన్న కర్రున్నోందే బర్రన్న, ప్రశ్నించులోని మాటే, నిలదీసులోని మాటే రాజ్యం లొంగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేదాకా
ఇలా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నది. అయితే రైతులు సంఘటితం కావాలి, రైతులు చైతన్యం కావాలి. మనమేమి కూడా బిచ్చం అడగట్లేదు. మన హక్కులు ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టోలో పేర్కొన్నదో అదే అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇలా బీజేపీ రాజకీయాలు చేస్తూ ఉంది, మొత్తం బ్రహ్మాండం బద్దలైపోతూ ఉంటే అందరికి మాఫీలు జరుగుతూ మాట్లాడుతుందంటే ఇది కళ్ళుండి చూడలేని కబోదులకు చూపించడం కోసమే బీజేపీ రచ్చబండ వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అన్న రుణమాఫీ కానటువంటి రైతులకు రాజకీయాలు లేవు, పార్టీలు లేవు. ఇలా కడుపు మండిపోతూ ఉంది. ఏ గ్రామంలో పోయినా ఇలా పూర్తి స్థాయిలో ఒక బ్యాంకులో పరిస్థితి చూస్తే 60 నుంచి 70% మంది రైతులకు మాఫీలు కాలేదు. కాబట్టి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతులకు అండగా నిలబడుతుంది, ఉద్యమ రచన చేస్తుంది. ఎక్కడైతే నువ్వు వరంగల్ డిక్లరేషన్ పేరుతోని రైతులను మోసం చేసినవో, ఎక్కడైతే నీ తుక్కుగూడలో రాహుల్ గాంధీతోని సవాలు మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పించినవో అదే వరంగల్కు ఇలా మొత్తం రైతులను తీసుకొచ్చి ఇలా నువ్వు చేసిన మోసాలను ఎండగొడతాం. నీ చేతిలో మోసపోయిన రైతులను సంఘటితం చేసి పోరాడటానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతా ఉంది. అందుకే ఇలా ఈ కరీంనగర్ జిల్లాలో చైతన్యవంతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యవసాయం చేసేటువంటి ఈ జిల్లా ఇది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలోనే కొంత ప్రాంతం అవసరమైతే కోనసీమలాగా ఉంటుంది. మంచి రైతులు ఉన్నారు, మంచి పంటలు పండించేటువంటి రైతులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మరి అటువంటి చోట రైతులు ఉద్యమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినా ఇలా రాబోయే రోజుల్లో రైతులు మరి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఉద్యమ రచన జరిగినా అది మరి కరీంనగర్ దానికి జన్మస్థానం కావాలని ముల్లంగూరు నుంచే దీనికి బీజం పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఖచ్చితంగా మేము కొన్ని ఫిర్యాదు పత్రాలు తయారు చేశాం. దాంట్లో మేము బ్యాంకు పేరు, వ్యక్తి పేరు, ఆయన ఫోన్ నెంబరు, ఎంత లోన్ తీసుకున్నాడు, మరి ప్రత్యేకించి మాఫీ కాకపోవడానికి కారణం ఏమడుగుతున్నారు అనేటువంటి విషయాలను కూడా అందులో ఇచ్చినాం. మీ అందరి దగ్గర నుంచి అవి సేకరిస్తాం. ఇదే విధంగా అన్ని గ్రామాలలో సాధ్యమైన గ్రామాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమయాభావం వల్ల మేము ఏదైనా గ్రామాలు రాలేకపోతే పార్టీ వైపు నుంచి కూడా హెల్ప్ లైన్ నెంబర్ని ఇవ్వడం జరిగింది. నేరుగా రాష్ట్ర కార్యాలయానికి హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి నమోదు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన అండగా నిలబడి కలవడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. రైతులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పడం కోసమే ఈ రచ్చబండ కార్యక్రమం పెట్టినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. నేనేమంటున్నానంటే ఈరోజు మీడియా సోదరులు కూడా తమ విశాలమైనటువంటి కెమెరాల ద్వారా ఎంతమంది బాధితులు ఉన్నారో చూపించాలి. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చూపించాలి. ఇంతమందికి అన్యాయం జరుగుతుంది, ఇంతమందికి మాఫీ రాలేదు. 1,00,000 అన్నాడు, మరి 1,00,000 రూపాయల బాపతు ఇంకా చాలామంది మిగిలిర్రు. 1,50,000 అన్నాడు, 1,50,000 బాపతు ఇంకా చాలామంది మిగిలిర్రు. ఆగస్టు 15 దాకా ఆగమంటారు. ఆగస్టు 15 ఎన్ని రోజులు ఉంది? అది మాత్రం తేలదా? కాబట్టి ఇలా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలకు ఇలా మరి దాన్ని తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. రైతులలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ రచ్చబండ కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. కరీంనగర్ జిల్లాలో కూడా సాధ్యమైనన్ని గ్రామాలలో రచ్చబండ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. మీ యొక్క బాధిత రైతుల యొక్క వివరాలను గవర్నర్కు కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులందరికీ, గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.